పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించినవి కావు. సర్పంచ్ గారు, ఓ సర్పంచ్ గారు, పార్టీని పడుతుంది మనిషి వాడు. ఓ సర్పంచ్ గారు, దర్వాజా ముందర ఖర్చు ఎక్కడెక్కడ ఉండి పిలుతలేరు. అగో నేను దర్వాజా కాడనే ఉన్నా. అరే దర్వాజా అంటే గిట్ ఉందిరా, గట్టు కాదు. గిట్ పక్కిన సర్పంచ్ గారు, ఇటొక దర్వాజా ఉందా? ఏమైంది రాజు, మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? లేదయ్యా, సమంత వచ్చింది ఫోటో దిగందా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఏంది సమంత వచ్చింది? హారాబాద్ ఫోటో తీయడం. నీ కక్కుర్తిలో నా టమాటాలు. ఏంది టమాటాలా? పండ్ల కాయలా? అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? దూరగాయలు ఏమైందిరా గంత కోపడికి రావద్ది. మరి లేకపోతే ఏందయ్యా, మన గ్రామ పంచాయతీ కాడ పోరాలు ధర్మ చేస్తారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంది నేను సర్పంచ్ గా ఉన్న ఈ ఊళ్ళో సమస్య, అది మళ్ళీ పిల్లలకు. ఎవరు నువ్వు, ఎలా ఉన్నా అంటే ఏం సమస్య? మర్రతే కామిడంటే నన్ను అడిగి దొప్పించుకుంటే తెలుస్తుంది, అడిగి దొప్పించుకుంటే తెలుస్తుంది సమస్య ఏంటో. అరే ఆదివారం అటు తిరిగావు, సైకిల్ ఉందా అని. సరేనా, ఇంట్లో పోయి మంచిగా చదువుకో చెప్తానా. పోరాళ్ళకి ఏదో సమస్య ఉందాడు పోయేస్తే పరా. ఏంది ఇట్నే అర్థవా? కుక్కలు చూసినా అనుకో నీ పిక్కలు వీగుతాయి. నిజమే రోయ్, గర్క గడ్డి మేసినా పర్లేదు కానీ సెల్ఫ్ గడ్డ వచ్చిన ప్రాబ్లం రోయ్. గర్క గడ్డి చెరుకు గడ్డనా అంటే ఏంటి సర్పంచ్ గారు? అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, దాన్ని అర్థమైనట్టు చెప్పింది అనుకో అని ఉంచుతారు. అరే నీకు పని చెప్తా చెయ్యి. ఏడిదయ్య గారు? ఓకే అయ్య గారు, జల్దీ పట్టుకుంటా. ఓకే సరేనా, మీరు రెడీ అయ్యి అడిగి జల్దీ రాదు. బట్టలు వేసుకుని సర్పంచ్ డౌన్. అరే యాపురి డౌన్ అయినా డౌన్ అంటే అంగుడు కాదు. మరి దుంకుడా? అంగుడు కాదు, దుంగుడు కాదు. ధర్నా ఎత్తాను కనబడతలేదా? గిరిగుతలేదు సర్పంచ్ ఎట్లయినారా బాబు? ఇదొక హఠాత్ పరిణామం. చలికాలం ఫోటోలు షటర్లు మంచి గెలిచిన మొన్న చూడలేనా పంచిన వాసినాలు కూడా మంచిన తెలంగాణ ధర్మం చేస్తుర్రా. ఓహో సర్పంచ్ గెలక ముందు శిశిరుడు పోయలే అందుకే చెప్తున్నారా. ఓహో మోర్లు కట్టిస్తాను కట్టియలే అందుకే చెప్తున్నారా. మరి వీధి స్తంభాలు పెట్టించి లైట్ పెట్టియలే అందుక. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? మరి ఇంకేం కావాలరా? నాకు అర్థమైంది. మీ అమ్మ నాన్న కావాల్సింది ఇచ్చేసా, మీకు కావాల్సింది తెచ్చేసా. అరే రాజు వచ్చేసా అయ్యో వచ్చేసా, నువ్వు ఎమ్మనేది తెచ్చేసా. చెడ్డరు గోంతరు దూపత్తే. చలికాలం తల్లిదండ్రులకేమో కోటర్లు స్వెటర్లు, పిల్లగాళ్ళకు డైరెక్ట్ పొంతలే. అయ్యా
నీ ప్లానే ప్లాన్ అయ్యా. మొన్న వాళ్ళందరికీ కొట్టలు స్వీటర్లు ఇచ్చినావు, వీళ్ళకు డైరెక్ట్ బొంతలు ఇచ్చినవా? నువ్వు మామూలు సర్పంచ్ కాదు. పిల్లలు షట్టర్లు వద్దు, చెద్దర్లు ముద్దు. ఈ వంకతో సర్పంచ్ గారిది గూద్దు, వంకతో సర్పంచ్ గారిది గూద్దు. ఏం గుద్దుమంటున్నారా? అదే అయ్యా, ఓటు 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 గుద్దుమంటాను. నీకు తెలివి ఎక్కువైందిరా, నువ్వు చచ్చిపోతావు. అరే పిల్లలు తీసుకొని బొంతలు అవసరం కుట్టించుకొని షట్టర్లు సరే అదే రాసి ఇచ్చారా? మీరు వాడి పాడేసిన చెద్దలు మాకు ఏమద్దు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మీరు ఏదైతే అది తీసుకోవడానికి మా అమ్మ నాన్న లెక్క వేల ముద్ర బ్యాచ్ అనుకుంటారా? మరి ఫింగర్ ప్రింట్ బ్యాచ్. దానికి దీనికి తేడైందిరా? ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకో. సరే మీ బాధలు చెప్పురా, సర్పంచ్ మీ బాధలు తీర్చే బాధ్యత నాది. సర్పంచ్ గారు మాకు రాత్రి చదువుకోవడానికి ట్యూషన్ ఏర్పాటు చేయర్రి. బాయ్ పుణ్యకరం కూడా బాయ్. ట్యూషన్ కి బుక్కులు పెన్ను తెప్పియండి సర్పంచ్ గారు. మా సార్లు నేను 5th ఉన్నప్పుడు చెప్పారు, రాను రాను బుక్ల బదులు కంప్యూటర్ ఇస్తారని. ఇప్పుడు నేను 10th. అంటే ఇప్పుడు నేనేం చేయాలరా? అందరికి కంప్యూటర్ సిస్టమ్ తెప్పారు. పోయింది పో, పుణ్యకరం కూడా పోయింది పోయింది. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి, మాకు ఆడుకోవడానికి ఆట వస్తువులు అన్నీ కావాలి. మా బడికాయ బిల్డర్ ఆటలు పెట్టి మా బడి చుట్టూ చెట్లు పెట్టి తెప్పిస్తా. మీ అమ్మ వాళ్ళకి మాత్రం నాకే ఓటేయాలని చెప్పింది. రేపు మీరు పెద్ద నాకే ఓటేయాలి. సరేనా? సరే సర్పంచ్ గారు, పిల్లలు అంటే పిల్లలు లేపు. నేను ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతారు అనుకున్నా, చదువుకు సంబంధించినవి అడిగారు. ఇచ్చేది సార్, ఇచ్చేది. ఆ ఉన్నెకరం అమ్మాయినా సరే ఇచ్చేది. నీ యశం అనుకుంటున్నారా ఎకరం అమ్మటానికి? మీరేం సర్పంచ్ గారు గట్లా మాట్లాడతారు? మరి ఇంకెట్లా మాట్లాడమంటావురా? అవన్నీ కొనిచ్చిననుకో చదువుకొని వాళ్ళ నాలుగుకే మరమంటారు. కానీ అనవసరమైన వాటి గురించి 2 ఎకరాలు అమ్ముకున్నావు, అవసరమైన దాని గురించి 1 ఎకరం అమ్ముకుంటే తప్పేముంది సర్పంచ్ గారు? అరే నీ భూములు అమ్మేది మాత్రమే మీకు కనబడుతుంది, కానీ సర్పంచ్గా నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను మీకు కనబడదు. ఎలాగో జనాన్ని వాడుకోవడమేరా సర్పంచ్ ఏంటి అలాగేదైనా అంటుంది. ముక్కలేదా? ముక్కకు సుక్కకు ఆశపడి కింద పనిచేస్తుంది. నువ్వు ఇంత నీచపోను అనుకోలే. నీ కింద పని చేసేది ఏదో లక్షలు సంపాదించాలని కాదు, నువ్వు చేసే మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చిన్న ఆశతో నీ కింద పని చేస్తున్నాం. మంచి పని అంటే ఎట్లుంటుందో నీకు చూపిస్తాం పా. జరిగింది. ఒక వీల్ చైర్ అన్న కొనిచ్చారా?
అన్న ఇప్పటికీ బ్రతుకున్నాడంటే దానికి కారణం ఎవరో తెలుసా? తెలుసా? నీకు తెలుసా? మా ఎమ్మెల్యేరా డాక్టర్ సంజయ్ కుమార్ గారు మమ్మల్ని ఆదుకుంది. ఇతని పేరు నరేష్, వయసు 26 సంవత్సరాలు. ఇతనికి 2 కూతుళ్ళు. కిడ్నీ సమస్య వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినింది. కాళ్ళు తీసేసే తప్ప బ్రతకడం తెలిసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అక్షరాల 9 లక్షల రూపాయలు ఇప్పించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. అలాగే ఇతనికి వీరి కుటుంబ సభ్యులందరికీ అండగా నిలిచారు. జై సంజయ్ కుమార్ గారు, జై తెలంగాణ.